108 ద్విపద పద్యాలు రచించే ముందు గణపతి ప్రార్థన చేశారు మహర్షి వారు. సాక్షాత్తు అరుణగిరీశ్వర వరార్హమగో, సాక్షాత్తు అరుణాచల లింగేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి, అర్హతను పొందడానికి, ఆయన యొక్క వరాన్ని పొందడానికి కావలసిన అర్హతను అక్షరమణమాల నమరించుటకును చక్కగా పవిత్రంగా అరుణాచల లింగేశ్వరునిపై రచన పూర్తి సాగుటకు కరుణాకరుండగు గణపతి యొసగి కరమభయకరము కాపాడుగాక. ఓ గణపతి, నీవు నీ అనుగ్రహాన్ని ప్రసాదించి నేను అరుణాచల అక్షరమణమాల అనేటువంటి గ్రంథాన్ని చక్కగా రచింపజేయాలని, ఆ యొక్క అక్షరాలతో కూడినటువంటి దివ్యమాలను, ప్రేమమాలను పరమశివుని మెడలో వేయాలని నీవు నాకు అభయాన్ని ప్రసాదించుము, కాపాడుము అని మహర్షి వారు మొదట వినాయక ప్రార్థన చేశారు. ఇక్కడ నుంచి మీకు ఇంక సబ్జెక్ట్ మొదలవుతుంది. ఇక్కడ మహర్షి వారు ఏదైనా మాట్లాడాడు, ఏదైనా చెప్పాడు అని అంటే తాత్విక మోడులు, రహస్యాలు దాగి ఉంటాయి. చెప్పిన వాడు ఒక పండితుడైతే అది వేరే విషయం, చెప్పినవాడు ఒక విద్వాంసుడైతే అది వేరే విషయం, చెప్పినవాడు ఒక సాదాసీదా మనసు అయితే అది వేరే విషయం. చెప్పినవాడు, ప్రవర్తిస్తున్నవాడు ఎవరు అని అంటే సుమారుగా 16 సంవత్సరాలు కఠోరంగా నిర్వికల్ప సమాధిలో నిలిచినటువంటి మహనీయుడు, మనసును నాశనం చేసినటువంటి మహనీయుడు, సాక్షాత్తు కారణ జన్ముడు, అవతార పురుషుడు. మరి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఏం మాట్లాడతాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఎలా లోకానికి సందేశాన్ని అందిస్తాడు అనే విషయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. మహర్షి వారు గణపతి ప్రార్థన చేశారు. గణపతి ప్రార్థన ఎందుకు చేస్తారు అని అంటే అది శిష్టాచారం, సాంప్రదాయం. గణపతిని ప్రారంభములో పూజించాలి అన్నటువంటి ఒక సందేశం మనకున్నది, ఆదేశం ఉన్నది. అందువలన గణపతిని ప్రతి కార్యక్రమంలో ముందుగా ఆరాధిస్తారు. ఇక్కడ మహర్షి వారు కూడా గణపతిని ప్రార్థన చేయడం జరిగింది. అంటే తాను శిష్టాచారాన్ని, సాంప్రదాయాన్ని పాటించడం జరిగింది. ఇక రెండవది, తాను వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కొంత పేరు, కొంత డబ్బు ఇంకా రాగానే చాలామంది కళ్ళు కనపడవు. అహంకారం నాశనం కాకపోగా అహంకారము తలపైకి ఎక్కి వాళ్ళ మీద ఆడుతూ ఉంటుంది. కానీ మహర్షి అహంకారముతో బిహేవ్ చేయలేదు. జ్ఞాన మార్గములో తాను ప్రయాణం చేస్తూ ఉన్నా, నీవెవరు నీవు తెలుసుకో అని లోకానికి చెప్పినా, తాను ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నాడు అని మనం చూసినప్పుడు తాను వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. గణపతికి ఎందుకు ప్రార్థన చేయాలి? గణపతికి ప్రార్థన చేసేది ఎవరు, ఈ రచన చేసేది ఎవరు అని గనక
ప్రశ్న వేసామనుకోండి మహర్షికి, మహర్షి ఒకటే చెబుతాడు, ఏమంటాడు? అదంతా కూడా మనస్సే అని అంటాడు. మరి మనస్సే అయినప్పుడు ఎందుకు స్తుతి చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు నీకు అభయం కావాలి, ఎందుకు నీకు అనుగ్రహం కావాలి అని అన్నప్పుడు ఇక్కడ వేదాంతము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాచా వేదాంతము, అనుష్ఠాన వేదాంతం. వాచా వేదాంతం అంటే ఏమిటిది అని అంటే, అంత బ్రహ్మమేనయ్యా, కాబట్టి నువ్వు దేవుడవే, నేను దేవుణ్ణి, ఇంకా దేవుని వలడం ఎందుకు, నీ కథ నీదే, నా కథ నాదే అని చెప్పి ధ్యానం చేయకపోవడం, సమాధిలో ఉండకపోవడం, సన్మార్గంలో ఉండకపోవడం, ఇదంతా ఏమంటారు? మిట్ట వేదాంతము అంటారు, వాచా వేదాంతం అని అంటారు. ఇక్కడ మహర్షి వారు అనుష్ఠాన వేదాంతాన్ని పాటిస్తూ ఉన్నారు, అంటే వినయాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏది కూడా భిక్షగాడిలాగా అడగరాదు. ఈ సృష్టిలో ఒక నియతి ఉన్నది. వాట్ ఎవర్ యు వాంట్ యు షుడ్ హార్డ్ వర్క్. నువ్వు ఏదైనా సరే కష్టపడి సంపాదించుకోవాలి, తపస్సు చేసి సంపాదించుకోవాలి, అంతేగాని భిక్షగాడిలాగా అడగరాదు. అందుకే స్వామి చెబుతున్నారు, సాక్షాత్ అరుణాచల, సాక్షాత్తు అరుణాచల గిరీశ్వర వరార్హమగు. వరాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హతను పొందడానికి, చూశారా, దేవా నాకు అది ఇవ్వు అన్నట్టు ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం హోమం చేసాం, నిన్న ఇష్టకామ్య సిద్ధి హోమం చేసాం. గణపతికి బాగా గరిగ వేశారు, కొబ్బరి వేశారు, బెల్లం వేశారు, రకరకాల ద్రవ్యాలు వేశారు. ఎందుకు వేస్తున్నావు అవన్నీ అని అంటే, అర్హత సంపాదించుకుంటూ ఉన్నావు. నీకు అనుగ్రహం కావాలి అంటే ఆచరణ చెయ్యి. నువ్వు ఏమి ఆచరించకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా, ఊకున ముందు నిలబడి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే నీకేమీ రాదు.